మీకు విషయం తెలుసా? వినాయకుడికి 25 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాడు శ్రీనివాసుడు. ప్రత్యేక కేసుగా పరిగణించి ఇందుకోసం నిబంధనలు కూడా సవరించాడు. అసలు వినాయకుడికి వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఏంటి? స్వయంగా వెంకటేశ్వరుడే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ఆలయంగా ఖ్యాతి చెందిన తిరుమల హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పలుచోట్ల దేవాలయాల్ని నిర్మించడంతో పాటు పురాతన దేవాలయాల్ని పునరుద్ధరించడానికి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులను అందిస్తోంది. టీటీడీ నిర్మించిన ఆలయాలు, ఆర్థిక సాయం చేసిన దేవాలయాలన్నీ శైవ క్షేత్రాలే. టీటీడీ తొలిసారిగా వినాయక ఆలయం అభివృద్ధికి భారీగా నిధుల్ని ఖర్చు చేస్తోంది. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో భక్తులకు అవసరమైన సదుపాయాల్ని కల్పించేందుకు 25 కోట్ల రూపాయల టీటీడీ నిధుల్ని మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది అక్టోబర్ 28న జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కాణిపాకం ఆలయం ప్రాంగణంలో భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్స్ నిర్మాణానికి, అలాగే సామూహిక వివాహాల నిర్వహణకు అనువుగా పెద్ద హాళ్లు నిర్మించేందుకు 25 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని తీర్మానం చేసింది. దీనిపై ఈ నెల 10వ తేదీన టీటీడీ ఈవో ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాశారు. సంబంధిత నిర్మాణాలు దేవాదాయ శాఖ టెండర్లు పిలిచి చేపట్టేలా ఆదేశించాలని, నిధులు విడతల వారీగా విడుదల చేయడానికి అనుమతినివ్వాలని ఈవో లేఖలో కోరారు. పరిశీలించిన ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి టీటీడీ ఈవోకు అనుమతి ఇవ్వడంతో పాటు సంబంధిత పనుల్ని టెండర్లు పిలిచి చేపట్టాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. దీంతో త్వరలోనే నిర్మాణ పనుల్ని చేపడతామని కాణిపాక ఆలయ అధికారులు చెబుతున్నారు. 25 కోట్లు పెట్టి టీటీడీ అతిథి గృహం, తర్వాత ఈ మ్యారేజ్ హాల్, ఫంక్షన్ హాళ్ళు ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ కట్టేది, ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పచెప్పద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధార్మిక కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైన స్వామివారికి ఇష్టమైనటువంటి కళ్యాణోత్సవం జరుపుకోవడం కోసం కళ్యాణ మండపానికి, అతిథి గృహానికి 25 కోట్ల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మంజూరు చేసినందుకు దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారికి, పాలక మండలికి, ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాత్రికుల సౌకర్యార్థం భవన సముదాయాల నిర్మాణం, అలాగే కాణిపాకంలో సామూహిక వివాహాల కోసం పెద్ద హాళ్ల నిర్మాణానికి టీటీడీ నిధుల్ని వినియోగించనున్నారు. సహాయం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సామూహిక వివాహాలకు ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు.